వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయినప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన పిఠాపురంలో డిస్కషన్స్ అన్ని నాగబాబు గారు అయితే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యారు కదా. సో ఆయన ఆ మీటింగ్స్లో వాటిలో బిజీ అవడం వల్ల ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకూడదని, ఇక్కడ ఏ పనులు జరిగినా అవన్నీ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి తనన్ని స్వయంగా నాగబాబు గారు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఈ పనులన్నీ నాగబాబు గారికి అప్పచెప్పారంట. సో అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయాలన్నా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ ఆయనే చూసుకునేటట్టు ఆయనకి బాధ్యతలన్నీ అప్పచెప్పారు. సో అప్పటి నుంచి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్మకైతే చెక్ పెట్టాలని చెప్పి నాగబాబు గారు ట్రై చేస్తున్నారన్న రూమర్ అయితే బయట నడుస్తూ ఉంది. రీసెంట్ గా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా నాగబాబు గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారంట. సో ఆ పాస్ చేసిన స్టేట్మెంట్ కూడా చాలా వైరల్గా మారింది. దానివల్ల ఈ పార్టీలో ఈ వర్మ అనుచరులు వీళ్ళందరిలో కూడా ఒక చిన్న డౌట్ అయితే రైజ్ అయింది. చాలా పక్కన తప్పించడానికి ట్రై చేస్తున్నారు అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. తర్వాత పిఠాపురంలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వాటిలన్నింటిలో డైరెక్ట్గా నాగబాబు గారి పాల్గొనడం, వర్మని పక్కన పెట్టడం, ఇవన్నీ పైగా రీసెంట్గా పాస్ చేసిన స్టేట్మెంట్ ఇవన్నీ విన్న తర్వాత వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో వర్మకి ఆయన అనుచరులకి ఏంటంటే వీళ్ళు నన్ను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట ఈ ఇన్సిడెంట్ వల్ల. అప్పట్లో వర్మపై నాగబాబు గారు కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారంట. ఆ పాస్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని ఆయన స్వయంగా మనసులో ఉన్న మాటలే అన్నారని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు నుంచే నాగబాబుకి వర్మకి పడదని చెప్పేసి, కానీ ఎన్నికల టైంలో ఈ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో వర్మకి చాలా పవర్ సపోర్ట్ ఉందని చెప్పేసి, ఆయన చాలా పవర్ఫుల్ అని, ఆయన సపోర్ట్ లేకపోతే అక్కడ కొంచెం ఇష్యూ అవుతుంది కదా అని చెప్పేసి ఈ జనసేన పార్టీ వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళకి నచ్చకపోయినా మనసు ఒప్పకపోయినా ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వటం, ఆయన చెప్పినట్టు చేయటం అవన్నీ చేశారని, ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన పక్కన పెట్టేసి కంప్లీట్గా పిఠాపురంలో మొత్తం వీళ్ళ పట్టు సాధించాలని చెప్పేసి వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. సో అందుకనే చిన్నగా ఆయన్ని ఎటువంటి పార్టీ మీటింగ్స్లో కానీ ఎటువంటి సభల్లో కానీ ఆయన్ని ఇన్వాల్వ్ చేయకుండా, అంటే వర్మ పేరు తీసుకురాకుండా ప్రతి పనులన్నీ జనసేన వాళ్ళే చూసుకొని, సో ఆ పిఠాపురంలో వాళ్ళ స్థాయిని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు గట్టి పోటీ వాళ్ళే ఉండాలని చెప్పి ఇంకెవరి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని వర్మను తప్పిస్తున్నారని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతుంది. సో వర్మకి వాళ్ళ టీం వాళ్ళకి కూడా అనిపిస్తుంది, సో మనం ఏది చేయకపోతే నెక్స్ట్ మనకి పవర్ ఉండదు, ఇక్కడ అన్నీ వాళ్ళే చేస్తున్నారు, సో జనాలకు కూడా ఎక్కువ జనసేన వాళ్ళే గుర్తుంటారు, మన పేరు కూడా గుర్తుండదని చెప్పేసి ఆయనకైతే ఒక చిన్న డౌట్ కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఈ ప్లాన్తోనే నాదెండ్ల మనోహర్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకి గట్టి పవర్ అయితే వస్తుంది, సో ప్రజల సపోర్ట్ మాకు అందుతుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు ఆ స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తూ ఉన్నారు. ఆ ఎలక్షన్స్ టైంలో వర్మ సపోర్ట్ లేకపోతే పిఠాపురంలో వాళ్ళకి అంత పవర్ వచ్చేది కాదని చెప్పి వాళ్ళు ముందే గమనించి ఈ టైంలో వాళ్ళతో ఇష్యూస్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా వాళ్ళకి తగ్గట్టుగానే రన్ అవటం, అంటే వాళ్ళు ఏం చెప్తే దానికి తగ్గట్టుగానే వీళ్ళు మూమెంట్స్ చేయటం కానీ, లేదంటే ఆ పార్టీ మీటింగ్స్ కానీ అన్నిట్లోకి ఆయన్ని ఇన్వాల్వ్ చేయటం. సో ఇదంతా చూసుకొని మనకి పవర్లోకి వచ్చిన తర్వాత ఆయనని పక్కన పెట్టేసేస్తున్నారని చెప్పేసి వర్మ ఆయన అనుచరులు అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని చెప్పేసి ఆయన రావడానికి ఇంట్రెస్ట్ ఉందన్న డిస్కషన్ అయితే నడుస్తుంది. అలాగే వంగా గీత కూడా జనసేన పార్టీ వైపు రాబోతుందన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. ఆవిడకి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఇన్విటేషన్ పంపించినట్టు, ఆవిడ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు డిస్కషన్స్ కూడా పార్టీలో అయితే నడుస్తూ ఉన్నాయి. వైసీపీ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని, వాళ్ళందరినీ జనసేనలో కలుపుకునే ప్లాన్స్ కూడా ఉన్నాయనే డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. సో వాళ్ళందరినీ నాగబాబు గారు ఏరి జనసేన వైపు తీసుకురావడానికి అయితే ప్లాన్లు వేస్తున్నారన్న విషయం డిస్కషన్ నడుస్తూ ఉంది. మరోవైపు చంద్రబాబు గారు కూడా వర్మ పైన సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదని, ఆయనకి ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా సీట్ ఇస్తారనుకున్నారు, కానీ అది కూడా రాలేదు. సో సెకండ్ విడతలో కూడా ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకపోయిందే కాక ఆ ఎమ్మెల్సీ సీటుని నాగబాబుకి ఇస్తున్నారన్న డిస్కషన్ అయితే నడుస్తుందన్నమాట. సో దానివల్ల ఆయన మీద ఇంట్రెస్ట్ అన్ని చూపించట్లేదు, లేదంటే ఆయన పక్కన పెడుతున్నారని ఆయన బాగా ఫీల్ అవుతున్నారని. సో ఈ సిచ్యువేషన్లో ఆయన రాబోయే రోజుల్లో ఏదో గట్టి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారన్న డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంత పవర్ఫుల్ క్యాండిడేట్ వైసీపీలోకి వెళ్తున్నారన్న డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే వైసీపీలో కూడా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా ఊపు అందుకుంటున్నారు కదా. సో అందుకని వీళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే ఇక్కడ ఆయనకు కావాల్సినంత పేరు ఇమేజ్ దక్కట్లేదని, ఆయనకు కావాల్సినంత పవర్ ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన అయితే ఫీల్ అయ్యి పార్టీకి షిఫ్ట్ అయ్యే ముగ్గు చూపిస్తున్న డిస్కషన్ అయితే నడుస్తుంది. సో అది ఆయన రాబోయే రోజుల్లో ఆయన వెళ్తారా, లేదంటే వీళ్ళ దగ్గరే ఒక మంచి పవర్ ఇస్తారా లేదా అన్న డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.